అస్సాం సింగర్ జుబిన్ గార్గ్ మృతిపై కేసులో దర్యాప్తులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. జుబిన్ గార్గ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని బ్యాడ్మెట్ శేఖర్ జ్యోతి గోస్వామి ఆరోపించారు. జుబిన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, ఫెస్టివల్ ఆర్గనైజర్ శామ్ కాను హమంతా విషమిచ్చి ఉంటారంటూ సంచలన ఆరోపణలు చేశారు. సింగపూర్లోని పాన్ పసిఫిక్ హోటల్లో జరిగిన హత్యను దాచిపెట్టి మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఆర్గనైజర్ శామ్ కాను మహంతా, జుబిన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అటు జుబిన్ మరణానికి ముందు ప్రయాణించిన నౌకలో ఉన్న బృందంలో గోస్వామి కూడా ఉండడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే శేఖర్ గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. సిద్ధార్థ్ శర్మ సింగపూర్లో అనుమానాస్పదంగా ప్రవర్తించడం తాను చూశానని, జుబిన్ పడవలో ప్రయాణించినప్పుడు శర్మ పడవను బలవంతంగా తన ఆధీనంలోకి తీసుకున్నాడని ఆరోపించారు. జుబిన్ నోటి నుంచి, ముక్కు నుంచి నురుగ వచ్చిందని, ఆ సమయంలో వైద్య సహాయం అందించకుండా యాసిడ్ రిఫ్లెక్స్ గా తోసిపుచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సెప్టెంబర్లో సింగపూర్లో జరిగిన నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ కు జుబిన్ గార్గ్ హాజరయ్యారు. అయితే స్కూబా డైవింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి సెప్టెంబర్ 19న మరణించారు. ఈ క్రమంలో జుబిన్ మరణంపై అస్సాంలో అనుమానాలు రావడంతో విచారణ కోసం సీఎం హిమంత బిశ్వ శర్మ సిట్ ను ఏర్పాటు చేశారు. జుబిన్ మరణానికి గల కారణాలపై సిట్ అధికారులు విచారణ చేస్తున్న సమయంలో కీలక నివేదికను భారత హైకమిషన్ కు సింగపూర్ పోలీస్ ప్రొటెక్షన్ అధికారులు అందించారు. తబుజున్ గార్గ్ స్కూబా డైవింగ్ చేస్తున్న సమయంలో మరణించలేదని, ఈత కొడుతున్న సమయంలో ఊపిరి ఆడకపోవడంతోనే మరణించినట్లు సింగపూర్ అధికారులు అటాప్సీ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాకుండా జుబిన్ మరణాలపై అనుమానాలు లేవంటూ కొందరు చేసిన ప్రకటనను సింగపూర్ పోలీసులు తోసిపుచ్చారు. ఈ క్రమంలో జుబిన్ గార్గ్ మృతిపై రోజురోజుకు అనుమానాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాడ్మెట్ శేఖర్ గోస్వామి చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.